బంగ్లాదేశ్లో హిందువులు నరకం చూస్తుంటే సెక్యులరిజానికి అడ్డం పెట్టుకొని మన దేశంలో ముస్లింలు ఏం చేస్తున్నారో తెలుసా? బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించకపోగా అలాంటిదేమీ జరగడం లేదని బుకాయిస్తున్నారు. పైగా ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో ముస్లిం మత గ్రంథమైన ఖురాన్ను తెలుగులో అచ్చువేయించి బహిరంగంగా పంచిపెట్టడం మొదలుపెట్టారు. యువతను లక్ష్యంగా చేసుకొని మత మార్పిళ్లకు తెరలేపడం గమనార్హం. ఇదంతా జరుగుతుంది ఎక్కడో కాదు, విశాఖ నడుబొడ్డున విద్యార్థులు ఇటీవల గాంధీ విగ్రహం ముందు మానవహారం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి సంచిలో నుంచి ఖురాన్ను పంచిపెట్టడం మొదలుపెట్టాడు. నిర్వాహకుల వద్దని వారించినా తన పని తనదే అన్నట్టు వ్యవహరించాడు. మరో వ్యక్తి వాహనంపై ఖురాన్ పుస్తకాలను తీసుకువస్తే అతగాడు పంచే బాధ్యత వహించాడు. బీబీసీ ఆన్ టీవీ కెమెరాను చూసేసరికి మొదటి వ్యక్తి జారుకున్నాడు. ఖురాన్ను పంచే వ్యక్తితో బీబీసీ ఆన్ టీవీ మాట్లాడేసరికి అతను చెబుతున్న సమాధానం ఏంటో చూడండి. ఇది నా ధార్మిక బాధ్యత. నేను సాయిబుని. అందరి మేలు హిందూ దేశం ఏంటి? భారతదేశం. ఇది హిందూ అనే పదానికి మీకు అర్థం ఎవరైనా చేసుకోవచ్చు. హిందుస్థాన్ ఇండియాలో బాబు, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగింది కదా, ఖండించండి మీరు. అది దాడి జరగలేదు బాబు అసలు. ఎందుకంటే బంగ్లాదేశ్లో మొత్తం అందరు కూడా మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయాలంటూ మసీదుల్లో ప్రసంగాలు చేశారు. వీడియో నేను చూశాను. తప్పు కాదు. ఇది చూడండి, నేను చిట్ట చివరి ఆకాశ గ్రంథం మొత్తం మానవాళి కొరకు అంటూ ఇది దైవం చేత భగవద్గీత కూడా ఉంది మా లైబ్రరీలో. భగవద్గీత కూడా ఏకేశ్వర ఆరాధన గురించి చెబుతుంది. భగవద్గీత కూడా దైవం ఒక్కడే, దైవాన్ని ఆరాధించాలి. నేను సాయిబుని కదండి, సాయిబు కాబట్టి నా బాధ్యత, నా మోరల్ రెస్పాన్సిబిలిటీ, నా నైతిక బాధ్యత. బంగ్లాదేశ్ ఎందుకు? డబ్బులు ఇస్తే నేను వెళ్తా. మీరు డబ్బులు ఇవ్వండి, నేను బంగ్లాదేశ్ పోతా. 2 లక్షలు ఇవ్వండి, బంగ్లాదేశ్ పోతా.